టాప్ న్యూస్ చూసుకుంటే హరీష్పై మహేష్ ఆరోపణలు, క్షుద్ర పూజలంటూ సంచలన వ్యాఖ్యలు, కరువు కోసమే పూజలు చేశారన్న ఆరోపణ. సో ఈ హరీష్ రావు గారి పైన రోజు రోజుకి ఈ ఆరోపణలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. హరీష్ రావు తెలంగాణకు కరువు రావాలి, వర్షాలు కొట్టద్దు, ప్రజలు ఇబ్బందులు పడాలని చెప్పేసి క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి మొన్న మనం కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి చూసినాం. అదేవిధంగా ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్ గారు మాట్లాడింది చూసినాము. మరికొంతమంది ఆధారాలతో సహా చెప్తా ఉన్నారు. ఏ రోజు కర్ణాటకకి వెళ్ళిండు టెంపుల్కి, అఘోరి ఆలయానికి, ఏ రోజు తమిళనాడులోని తిరుచాలయానికి వెళ్ళిండు, డేట్ టైంతో సహా చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ ఆరోపణ చేయడంతో ఒక్కసారిగా జనాలు మొత్తం కూడా దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. సరే అద్దంకి దయాకర్ గారు ఏదో చెప్పారంటే సరే ఈ వర్షాలు గుర్తులేవు కాబట్టి ఆ రకంగా ఆరోపణలు చేసినట్టు అది వేరు. ఇది ప్రతిరోజు ఒక్కరు దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దీనిపైన మాట్లాడుతూ క్షుద్ర పూజలు చేసిండు, కరువు కోసమే పూజలు చేసిండు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంతకీ ఏమన్నాడో ఒకసారి మనం చూద్దాం. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావు క్షుద్ర పూజలు నిర్వహించారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన అరుంధతి సినిమాలో చూపించిన తరహాలో హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆరోపించారు. హరీష్ రావు ఈ ఏడాది మార్చి 2వ తేదీన తమిళనాడులోని తిరుచికి, జూన్ 1 కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్లారని పేర్కొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఆ తేదీలో ఆయన ఎక్కడ ఉన్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తిరుపతికి వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు అఘోరి ఆలయానికి వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారంటూ ప్రశ్నించారు. తెలంగాణలో వర్షాలు పడకూడదని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడాలని కోరుతూ హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సో ఇది అదే మొత్తానికైతే ఈ అంశం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతా ఉంది. హరీష్ రావు ఆయన తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి వేణా అని చెప్పేసి చెప్పిండు, తిరుపతికి వెళ్ళినా నేను అని చెప్పేసి చెప్పిన హరీష్ రావు మరి కర్ణాటకకు పోయిన అఘోరి ఆలయానికి వెళ్ళినటువంటి విషయాన్ని ఎందుకు దాచిపెట్టిండు, ఎందుకు అంత భయపడుతున్నాడు అని చెప్పేసి ఆయన ఒక్కసారిగా మాట్లాడడంతో ఈ చర్చ ఇప్పుడు చాలా జరుగుతూ ఉంది. తెలంగాణలో వర్షాలు పడకూడదని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడాలని కోరుతూ హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం దేవుడిని ప్రార్థించడం సహజమని, కానీ రాజకీయ స్వార్థం కోసం ప్రజలకు కీడు జరగాలని కోరుతూ పూజలు చేయడం సమంజసం కాదని విమర్శించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన నిజాలను బయటపెట్టినందుకే అద్దంకి దయాకర్, సామరామరెడ్డి రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారని, అయితే అలాంటి నోటీసులకు తాము భయపడమని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో అఘోరాలతో క్షుద్ర పూజలు చేశారనే ప్రచారం జరిగిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పుడు హరీష్ రావుపై వస్తున్న ఆరోపణలతో ఆ ప్రచారానికి కూడా బలం చేకూరుతుందని అన్నారు. యాదగిరిగుట్టకు వెళ్ళి చేసిన పూజల ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాలని హరీష్ రావును డిమాండ్ చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంత్రాలు, తంత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఘటనలు గతంలో జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు చేసిన ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ లేదా హరీష్ రావు నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఏది మరి కథ? ఒక్కళ్ళు ఇద్దరు అంటే ఏదో ఆరోపణలు చేసి ఏదో వేయాలి కాబట్టి చేసినట్టు అది వేరు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. హరీష్ రావు చేతబడి చేసిండు తెలంగాణ పైన వర్షాలు కురవాలని చెప్పేసి. కర్ణాటక వాళ్ళు డేట్తో సహా చెప్తా ఉన్నారు. ఇగో మార్చి 2వ తారీఖు నాడేమో తమిళనాడు తిరుచికి పోయినట, జూన్ 1 తారీఖేమో కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్ళారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏంది కథ? త్రిషాపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు, అరెస్ట్, తమిళనాడులో ఉద్రిక్తత, బెయిల్పై రిలీజ్ అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాము. సో ఉదయనిధి స్టాలిన్ నిన్న అరెస్ట్ కావడం జరిగింది. త్రిష పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్కడ పోలీసులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
నటి త్రిషకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వల్గర్ నిధిగా చివాటు తిన్న డీఎంకే నేత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్కు మద్రాస్ హైకోర్టు మంగళవారం ఊరటనిచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం విచారణ పూర్తయిన వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఉద్రిక్తతల నడుమ మంగళవారం రాత్రి విడుదల చేశారు. కావేరీ జిల్లాల అంశంపై నిర్వహించిన ఆందోళన సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సినీ నటి త్రిషను ఉద్దేశించినవే అని వివాదం చెలగైంది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల చర్యను సవాల్ చేస్తూ డీఎంకే తరపున మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారణ చేపట్టిన ధర్మాసనం దర్యాప్తు అవసరాల మేరకు ఉదయనిధి ప్రశ్నించే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ బలవంతం చర్యలు వద్దని సూచించింది. మద్రాస్ హైకోర్టు తాజా ఆదేశాలతో ఉదయనిధి స్టాలిన్కు తాత్కాలిక ఊరట లభించినట్లయింది. ఆయన ఇంటికెళ్ళి లాక్కొని వెళ్ళడం జరిగింది స్టాలిన్ని. సో అక్కడ హైకోర్టు ఏం చెప్పేసిందంటే, మేము ప్రశ్నించడానికి మీకు అధికారం ఉంది, కానీ బలవంతంగా తీసుకెళ్ళడం అలాంటి చర్యలు తీసుకోవడానికి మీకు అట్లాంటి ఛాన్స్ లేదు అని చెప్పేసి ఆయనకు ప్రస్తుతం అయితే చెప్పి ఆయనకు ఊరట లభించింది, విడుదల చేయడం జరిగింది. మంగళవారం రాత్రి ఆయన విడుదలయ్యాడు. సో కావేరీ జిల్లాల గురించి మాట్లాడుతున్నప్పుడు విజయ్ పైన వ్యాఖ్యలు చేస్తూ విజయ్కు ఉన్న ఒకే ఒక టెన్షన్ అని చెప్పేసి అనడంతోనే అక్కడ అందరూ త్రిష అని చెప్పేసి అనడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కావచ్చు, చాలామంది మహిళలకు మొత్తం కూడా బగ్గుమన్నది ఉదయనిధి స్టాలిన్ పైన. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా మహిళలపైన అది అని చెప్పేసి నువ్వు ఒక్క సహనట్టు కదా, నువ్వు ఇప్పుడు రాజకీయాలకు వచ్చి నువ్వేంది మాట్లాడేది ఏంది చేసేది అని చెప్పేసి చాలామంది ఖుష్బు లాంటి నటులందరూ కూడా బయటకు వచ్చి చివాట్లు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఒత్తిడి బాగా పెరగడంతో అక్కడ సర్కార్ దీని గురించి పోలీసులకు చర్యలు తీసుకోమని చెప్తే పోలీసులు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనను తీసుకెళ్ళారు, అరెస్ట్ చేశారు. సో లాస్ట్కు ఉద్రిక్తులు నడమ ఆయన బయటకైతే రావడం జరిగింది. ట్రంప్ టారిఫ్లకు ఎదురుదెబ్బ, కోర్టుకు ఎక్కిన 25 అమెరికా రాష్ట్రాలు అని చెప్పేసి మనకు వార్త చూస్తున్నాం. అదేవిధంగా పకడ్బందీగా పోలీసు ఉద్యోగ నియామకాలు, పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ అత్యవసర సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, డీజీపీ సివి ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, అంటే మొత్తానికైతే ఈ పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ అనేది చాలా పకడ్బందీగా జరగాలి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగద్దు, ఇందులో ఎలాంటి కరప్షన్కు గురి కావద్దు. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ప్రశ్నపత్రాల లీకేజు అవి ఇవి అని చెప్పేసి. ఇలాంటి నేపథ్యంలో ఇవి పకడ్బందీగా పెట్టాలి అని చెప్పేసి, ఒక నిఘా పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ ఆదేశించడం జరిగింది అధికారులతోని. కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని శక్తులు కలిసి ఇందులో ఏదో ఒక జరగాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. అలాంటి ఆస్కారం లేకుండా మనం పనిచేయాలి. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎగ్జామ్స్, అదేవిధంగా వాళ్ళ రిజల్ట్ వచ్చేంత వరకు, నియామకాలు అయ్యేంత వరకు, ఆ భర్తీ అయ్యేంత వరకు కూడా మనం ప్రత్యేక నిఘా పెట్టి దీనిలో మనం చూడాలి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నిజంగా వాస్తవానికి కూడా, ఎందుకంటే ఎంతోమంది ఎన్నో కళలు ఎంతో కష్టపడతారు. అలాంటి వాళ్ళకు ఎగ్జామ్ ఆ రిజల్ట్ బట్టి ఇవ్వాలి. ఇందులో ఏదన్నా కింద మీద అయితే మాత్రం పాపం అంతమంది భవిష్యత్తు
వాళ్ళు నాశనమైనట్టే కదా. మంచి ఆలోచన. 400 కోట్ల రూపాయల ఆదా లక్ష్యం. టీ ఫైబర్తో ప్రభుత్వంలో డిజిటల్ విప్లవం. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేట్ ఇంటర్నెట్కు గుడ్ బై. టీ ఫైబర్ ద్వారానే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నెట్ సేవలు. ఇంటింటికి హైస్పీడ్ ఇంటర్నెట్ లక్ష్యంగా వేగవంతమైన చర్యలు. ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు. ఈ ఇంటింటికి నెట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉంది, కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు. సో మరి ఐటీ మంత్రిగా ప్రస్తుతం దుద్దుల శ్రీధర్బాబు గారు ఉన్నారు. మరి ఆయన ఇది ఇంటింటికి హై స్పీడ్ ఇచ్చే లక్ష్యంగా ఈ చర్యలు వేగవంతం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది జరగాలి, ఇంటింటికి నెట్ అనేది. చూద్దాం ఈ వార్త ఏందనేది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వింటున్న ఈ మాట, ఇంటింటికి నెట్ ఇస్తున్నామని చెప్పేసి. కానీ ఇప్పటివరకు ఎలాంటి నెట్ లేదు, మరి ఆ వైర్లు కూడా ఎవరు గుంజలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పరిపాలనలో మరో కీలక అడుగు వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు పూర్తిగా స్వస్తి పలుకుతూ సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం టీ ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ఏటా 300 నుంచి 400 కోట్ల వరకు ఆదా కావడంతో పాటు డేటా భద్రత కూడా మరింత బలోపేతం కానుంది. తెలంగాణ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన టీ ఫైబర్ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు బిల్లులు చెల్లించారాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4487 ప్రభుత్వ కార్యాలయాలను టీ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ చర్య వల్ల గత 6 నెలల్లోనే ప్రభుత్వానికి సుమారు 13 కోట్ల మేర ఖర్చు ఆదా అయిందన్నారు. మిగిలిన కార్యాలయాలను కూడా త్వరితగతిన టీ ఫైబర్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ టీ ఫైబర్ అనేది ప్రభుత్వం తయారు చేసినటువంటి ఇంటర్నెట్ సర్వీస్ అన్నట్టు. ఇప్పటికే 4500 ఆఫీసుల వరకు ఈ టీ ఫైబరే, తెలంగాణ ఫైబర్ నెట్టే వాడుతూ ఉన్నారు, గవర్నమెంట్ నెట్టే వాడుతూ ఉన్నారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా అదే చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత ఇంటింటికి హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు టీ ఫైబర్ ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి 300 నుండి 400 కోట్ల ఆదాయంతో పాటుగా మన డేటా భద్రత, ఇప్పుడు ప్రైవేటు ఇంటర్నెట్ వాడుతున్నాం కాబట్టి మన డేటా అనేది ఎప్పటికైనా సేఫ్టీ కాదు. మన ఏది వాడినా కూడా అన్నీ కూడా మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో అదే మన నెట్ మనం వాడుకుంటే గవర్నమెంట్ ఇది, అది మొత్తం కూడా ప్రభుత్వం కిందకే పోతుంది, డేటా కూడా భద్రత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నారు శ్రీధర్బాబు గారు. సో మనందరూ తెలుసు, శ్రీధర్బాబు గారు మంచి చదువుకున్న వ్యక్తి, ఒక మేధావి, ఒక క్లాస్ లీడర్, అజాత శత్రువు, ఎవరు కూడా ఆయన శత్రువులు ఉంటారు. మంచి ఒక రాజకీయ పరంగా ఆయన విమర్శ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు రాజకీయాలు. సో ఒక మంచి ఆలోచన ఇట్లాంటివి కూడా బాగుంటాయి. గతంలో అయినా మంత్రి కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి. సో ఇది చేస్తే మాత్రం బాగుంటుంది, మంచి ఐడియా, మంచి ఐడియాలజీ. ఇది చేస్తే శ్రీధర్బాబు గారికి ఒక మంచి పేరు కూడా వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఇక్కడ. ప్రతి గింజకు లెక్క చెప్పాల్సిందే, నిజాయితీ గల రైస్ మిల్లర్లకు సంపూర్ణ సహకారం. పెండింగ్ సీఎంఆర్ బకాయిలను మిల్లుల వారీగా సమీక్షిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు. రైతుల ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర చెల్లింపులకు ఎలాంటి ఆటంకం ఉండదు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతి గింజ కూడా లెక్క చెప్పాల్సిందే అని చెప్తా ఉన్నారు ఉత్తమ్ గారు. రైతుల ప్రయోజనాలను పరిష్కరించడం, ప్రజాధనంతో కొనుగోలు చేసిన ప్రతి ధాన్యం గింజకు లెక్క తేల్చడం, కస్టమ్ మిల్లింగ్ వ్యవస్థలో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెందిన ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం, సీఎంఆర్ బకాయిలను సకాలంలో చెల్లించకుండా ప్రజాధనానికి నష్టం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ధాన్యం సేకరణ, నిల్వలు, కస్టమ్ మిల్లింగ్, ప్రభుత్వానికి బియ్యం అప్పగింత, బకాయిల వసూలు, ప్రభుత్వ నిల్వల పరీక్షణతో పాటు డిఫాల్టర్ రైస్ మిల్లులపై తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై సోమవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారని పేర్కొన్నారు. అయితే ధాన్యం కొనుగోలు నుంచి ఎఫ్సిఐకి బియ్యం అప్పగించే వరకు మొత్తం వ్యవస్థలోని ప్రతి దశను సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్ష రైస్ మిల్లింగ్ పరిశ్రమ మొత్తానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్య కాదని,
మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణలో వందలాది మంది రైస్ మిల్లర్లు దశాబ్దాలుగా ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేస్తూ రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా పంపిణీ వ్యవస్థకు విశేషంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిజాయితీ గల మిల్లర్లకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ధాన్యం, బియ్యం నిల్వలను దారి మళ్లించడం, నిర్ణీత సమయంలో కస్టమ్ మిల్లింగ్, బియ్యం అప్పగించలేకపోవడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి తెలిపారు. ఇటువంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, అంతిమంగా ఆ భారం తెలంగాణ ప్రజలపై పడుతుందన్నారు. దేశంలో అత్యధికంగా వరి సాగు, ధాన్యం సేకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి వానాకాలం, యాసంగి సీజన్లో రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా కనీస మద్దతు ధర పొందేలా ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ధాన్యం కొనుగోలు కార్యక్రమాల్లో ఒకదాన్ని నిర్వహిస్తుందన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. సాధారణంగా 48 గంటల్లోనే ప్రత్యేక నగదు బదిలీ విధానంలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ హామీతో బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణంగా సమీకరించి ఈ కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానంలో రైస్ మిల్లులకు అప్పగిస్తామని, మిల్లర్లు నిర్ణీత నిష్పత్తిలో ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఆ బియ్యాన్ని భారత ఆహార సంస్థకు అప్పగించడంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాల క్రింద ప్రజలకు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ ప్రక్రియలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రైతులు, వేలాది కొనుగోలు కేంద్రాలు, లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం భాగస్వాములు అవుతున్నాయని చెప్పారు. సో అల్టిమేట్గా మొత్తానికైతే ఆయన ఆ శాఖ మంత్రి కాబట్టి ఆ శాఖలో ఎలాంటి తప్పు జరగకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా చూస్తూ ఉన్నారు. సో ప్రతి గింజ కూడా లెక్క చెప్పాల్సిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో అక్కడ రైతులు నష్టపోవద్దు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు నష్టపోవద్దు, అక్కడ కొనుగోలు కేంద్రాలు కూడా నష్టపోవద్దు. సో అందరూ కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి. ఏదైతే ఆ శాఖ ఉందో ఆ శాఖకు సంబంధించినటువంటి దానిలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకోవాలని చెప్పేసి అడుగులు వేస్తూ ఉన్నారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఢిల్లీకి సీఎం రేవంత్ నేడు కేంద్ర మంత్రులతో భేటీలు, 17 నుంచి విదేశీ పర్యటనలు. జనగలానికి జై కొట్టిన సర్కార్, ప్రజాపాలనలో సరికొత్త విప్లవం, ఇక మీ ఊరిలోనే ప్రజావాణి అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. సామాజిక సేవలో ముందుంటూ ఆదిలాబాద్ అభివృద్ధికై పరితాపిస్తున్న మా అభిమాన నేత, నిత్యాన్న దాత, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారికి హ్యాపీ బర్త్డే కేఎస్ఆర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే ఈరోజు. ఎందుకంటే ఆయన కొన్ని వేలాది మందికి ఆయన ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు, అన్నదానం అనేది కొన్ని వ్యవస్థలు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, ఒక పరిమితి వరకే చేస్తాయి. ఒక పరిమితి వరకే ఏదైనా కార్యక్రమం ఉంటే, ఏదన్నా ఒక డే వస్తే చేస్తూ ఉంటారు. కానీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు నిత్యాన్నదానం ఆదిలాబాద్లో ప్రతిరోజు కొన్ని వందల మందికి ఈ అన్నదానాన్ని చేస్తూ ఉంటారు ప్రతిరోజు. ఇది ఎవరితోనూ కూడా కాదు, నిత్య అన్నదానం అంటే ఎవరితోనూ కూడా కాదు. అంటే అర్థం చేసుకొని ఆయనకు ప్రజలన్న ఆ ప్రజల కష్టాలు తెలిసినోడు, ఆ ప్రజల ఆ కష్టాలన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టే ఆ రకంగా ఆయన ఆ చదువుకొని చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి వెళ్ళి అమెరికాలో అక్కడ చదువుకొని అంత పెద్ద జాబ్ చేసి ఇప్పుడు ఎన్నో లక్షల మంది కడుపు నింపుతూ ఉన్నారు. 365 days అన్నదానం జరుగుతుంది ఆదిలాబాద్లో. అది కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇలాంటి కార్యక్రమాలు నాకు తెలిసి ఎవరు కూడా చేపట్టరు కూడా. కొన్ని సంస్థల వ్యవస్థలు ఉంటాయి, అది కొన్ని రోజుల వరకే చేస్తారు, దూకుంటారు. ఈ రాజకీయ పార్టీలు అంటారా, ఆ పార్టీలో ఒక మహానేతన వాళ్ళ బర్త్డే అయితే ఆ బర్త్డే సందర్భంగా చేస్తారు. అక్కడ వెళ్ళి ఫ్రూట్స్ పంచడము, అన్నదానం చేయడం, వృద్ధాశ్రమంలో కావచ్చు, ఈ బాలుల పాఠశాల ఉంటాయి కదా, అక్కడ గురుకుల పాఠశాల, అట్లా అక్కడ మనం అయిపోతుంది. కానీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో
ఆదిలాబాదులో కొన్ని సంవత్సరాలుగా, అది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతూ ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత సేవ చేస్తున్నాడు, ఎంతమంది ఆకలి కడుపులను ఆకలి తీరుస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మొన్న ఎలక్షన్లో అక్కడ రాజకీయాల ఆ విషయంలో ఆయన అంటే ప్రజాసేవ చేసిండు చాలా వరకు, కానీ అక్కడ కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఆయన జస్ట్ కొంచెం మార్జితో ఓడిపోవడం జరిగింది. కానీ అక్కడ ప్రస్తుతం జనాలు మొత్తం కూడా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారిని కోరుతూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా చూడాలన్నదే మా లక్ష్యం, మా కళ అంటూ కూడా అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో, ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆ క్యాంపు కార్యంలో కూర్చొని ప్రతిరోజు కూడా కొన్ని వందల సంఖ్యలో అర్జీలు తీసుకుంటా ఉన్నాడు. నా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ సెగ్మెంట్ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులతో వస్తున్నారు, ఆ ఇబ్బందులు ఏంటి అనేది ఆ అర్జీలు తీసుకొని చూసి వాళ్ళ ముందటనే పరిష్కార మార్గం కూడా చూపిస్తూ ఉన్నారు. అలాగ ఫోన్ అధికారులకు సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి, సో ఏంది ఇక్కడ కథ, జనాలు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి న్యాయం ఉంది, నువ్వు ఎందుకు చేస్తావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు. మామూలుగా ఇంకా తమకు సమస్య వస్తే, ఎవరైనా సరే సమస్య వస్తే అక్కడ ప్రజలు ఎక్కడికి వెళ్తారు, సంబంధిత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. కానీ ఆదిలాబాద్లో కాస్త భిన్నంగా ఉంది. అక్కడ ఆదిలాబాద్లో జనాలు ఏదైనా సమస్య వస్తే అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి ఓట్లేదు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆయన ఆఫీస్ గడప తొక్కుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుంది, మాకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి, మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కొట్లాడుతూ ఉన్నాడు. మొన్న ఏదో విషయంలో ఇందిరమ్మ ఇళ్ళ విషయంలోనో ఏదో అక్కడ వాళ్ళ పేరు రాకపోతే ఏదో జరిగితే అధికారులకు ఫోన్ చేసి, ఎందుకు ఇలా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి జనాల ముందరనే ఫోన్ చేసిన అధికారులకి. అంటే సార్ ప్రోటోకాల్ ఉంది కదా, అక్కడ ఎమ్మెల్యే కదంటే ప్రోటోకాల్ ఏందయ్యా, నీకు జనాల కంటే నీకు ప్రోటోకాల్ ఎక్కువనా, జనంతోనే కదా నీకు ప్రోటోకాల్, జనం లేకపోతే నువ్వెక్కడిది, నేనెక్కడిది, ప్రభుత్వాలు ఎక్కడిది, కథ ఎక్కడిది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతే కదా, జనం అన్నదే ఫస్ట్. మరి ఇప్పుడు ఎవరైనా సరే ఎమ్మెల్యే గెలిచిండో, ముఖ్యమంత్రి గెలిచిండో, మంత్రిగా అయిండో, ఎంపీగా అయిండో, దాని కారణం ఎవరు? జనాలే. మరి జనంతోనే గెలిచి జనం దగ్గరనే ప్రోటోకాల్ అంటే నడవదు కదా. ఆ విషయంలో ఆయన అధికారులను ప్రశ్నించినటువంటి ఆ విషయం ఏదైతుందో లక్షల మంది ఆయనను ఆ వీడియోను షేర్ చేయడం జరిగింది. జనం కంటే నీకు ఎక్కువ ప్రోటోకాల్ ఏముందయా అని చెప్పేసి ప్రశ్నించినటువంటి ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. మన నిజమే కదా, అది చాలామంది కనెక్ట్ అయింది ఆ వీడియో. జనం కంటే నీకు ఎక్కువ ప్రోటోకాల్ ఏముంది? సో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పేసి అక్కడ ప్రజలైతే తెగేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పటికీ అక్కడ ఎన్నికలు పెడితే మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తారు అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, మేధావి, కొన్ని వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ రాజకీయాల్లో ఆయనకు సేవ మాత్రం తెలుసు, రాజకీయాలు చేయడం తెలియదు. కాబట్టి ఆ రాజకీయ శక్తులు అప్పుడు కొన్ని అవన్నీ చేయడంతో జస్ట్ ఓడిపోవడం జరిగింది. కానీ సో ప్రజలు అయితే ఇప్పుడు అన్నీ కూడా తెలుసుకున్నాడు, రాజకీయం అంటే ఏంటిది, రాజకీయ నాయకులు అంటే ఏంటిది, ఎట్లా రాజకీయం చేయాలి, సేవ ఏ విధంగా చేయాలి, మొత్తం కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఆదిలాబాద్ నుండి ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కంది శ్రీనివాసరెడ్డి గారు. సినీ పరిశ్రమలో విషాదం, ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కనుమూత, వెండితెర విలన్కు శాశ్వత వీడుకోలు. వాస్తవానికి ప్రదీప్ రావత్ అంటే ఎవరు గుర్తుపట్టరు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు. భిక్షు యాదవ్ అంటే ఆ విధంగా గుర్తుపడతారు. ఎందుకంటే భిక్షు యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా ఆయన గుర్తుండిపోయాడు. అలాంటి పాత్ర కూడా ఆయన చేయడం జరిగింది. ఆయన నట జీవితం ఇప్పుడు కాదు, 1985తోనే ఆయన యాక్టింగ్ అనేది స్టార్ట్ అయింది, ఇప్పుడు కాదు స్టార్ట్ అయింది. ఆయన బాలీవుడ్తోనే స్టార్ట్ అయింది ఆయన కెరీర్. హిందీలో చాలా సినిమాలు తీసాడు. అందరూ ఏమనుకుంటారు, ఈయన సై సినిమాతోనే మొదటి సినిమా,
సైతోనే ఫస్ట్ సినిమా అని చెప్పేసి అనుకుంటారు. కాదు, 1985 నుండే ఆయన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన గుర్తింపు పొందింది మాత్రం మనకు ఇది సై సినిమాతో. బిచ్చు యాదవ్గా నటించినటువంటి పాత్ర ఏతుందో విలన్గా ఆయన చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. ఆ పాత్రకి ఆయనే సంతోషం అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంటే ఆ సినిమాలో ఒక కరడు కట్టినటువంటి ఒక రౌడీ షీటర్గా ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆయన చేయడం జరిగింది. మంచి మంచి సినిమాలు తీసిండు. తర్వాత విలన్గా ఎన్నో సినిమాలు తీసి, ముఖ్యంగా గజనీ లాంటి సినిమాలు కావచ్చు, ఛత్రపతిలో కావచ్చు. ఆ తర్వాత చాలా సినిమాల్లో విలన్గా వేసిండు. ఈ మధ్యకాలంలో కొన్ని కామెడీ పాత్రలు కూడా వేయడం జరిగింది. అది నువ్వు నేను శైలజ అని చెప్పి ఒక సినిమా వచ్చింది రామ్, అందులో కామెడీ ఇలాగా పాత్ర పోషించిండు ఆ సినిమాలో. అట్లనే ఓ సినిమా ఓయ్ సినిమా అనుకుంటా, ఓయ్ సినిమా అనుకుంటా, ఆ ఓయ్ సినిమాలో కూడా ఆయన కామెడీ పాత్ర వేయడం జరిగింది. నిన్న పాపం సాయంత్రం సమయంలో ఆయన గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అదేవిధంగా రక్త క్యాన్సర్తో కూడా ఆయన బాధపడుతూ ఉన్నారంట, బ్లడ్ క్యాన్సర్తో. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ చోప్రా రూపొందించిన చారిత్రాత్మక టెలివిజన్ ద్వారా వాహిక మహాభారత్లో అశ్వత్థామ పాత్రతో నట జీవితాన్ని ప్రారంభించిన ప్రదీప్ రావత్ అనంతరం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. హిందీలో సర్ఫరోష్, లగాన్ చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో శక్తివంతమైన ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సై చిత్రంలోని బిక్షు యాదవ్ పాత్రతో చిరస్మరణీయయ్యారు. ఆ పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన తెలుగు సినీ చరిత్రలో అత్యుత్తమ విలన్ పాత్రలో ఒకటిగా నిలిచింది. అనంతరం భద్ర, ఛత్రపతి, స్టాలిన్, గజని తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలతో తన నటనకు మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిసారి నటించిన చిత్రం గాయపడ్డ సింహం ఈ ఏడాది మే నెలలో విడుదలైంది. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబాల్పూర్లో జన్మించిన ప్రదీప్ రామ్ సింగ్ రావత్ సిమ్లాలోని మిలిటరీ పాఠశాలలో విద్యను అభ్యసించి జబాల్పూర్ ప్రభుత్వ సైన్స్ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు. కొంతకాలం యూకో బ్యాంకులో ఉద్యోగం చేసిన అనంతరం నటనపై ఆసక్తితో రంగస్థల కళాకారుడిగా ప్రస్థానం ప్రారంభించారు. దూరదర్శన్లో ప్రసారమైన మహాభారత్ సీరియల్లో అశ్వత్థామ పాత్ర ఆయన సినీ జీవితానికి బలమైన పునాది వేసింది. ప్రముఖ నటి స్మితా పాటిల్ సిఫారసుతో ఆ పాత్ర దక్కడం ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది. రాజ్ బబ్బర్ నాటక సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా అనేక రంగస్థల ప్రదర్శనల్లో పాల్గొన్న ప్రదీప్ రావత్ అనుపమ్ ఖేర్, అలోక్ నాథ్, అనిత కన్వర్ వంటి ప్రముఖులతో కలిసి నటించారు. రంగస్థలం నుంచి వెండితెరకు వరకు తన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తిరిగే లోటుగా సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల మధ్యలో బిక్షు యాదవ్గా ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని అభిమానులు భావోద్వేగంతో నివాళులర్పిస్తున్నారు. నిజంగా బిక్షు యాదవ్ అంటేనే గుర్తుపడతారు ఆయన. ప్రదీప్ రావత్ అని ఎవరు గుర్తుపెట్టారు. బిక్షు యాదవ్ అంటే బిక్షు యాదవ్ అంటారు. సై సినిమాల విలన్ కదా, ఛత్రపతి సినిమాల విలన్ కదా, బిక్షు యాదవ్ కానీ ఆయన పేరు మారిపోయింది. ఆ విధంగా ఆ పాత్ర అట్లుంది, ఆయన యాక్టింగ్ కూడా ఆ విధంగా చేయడం జరిగింది. సో సినీ పరిశ్రమకు, భారతీయ సినీ పరిశ్రమకే ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విలక్షణ నటుడు ఆ విధంగా చనిపోవడం అనేది. స్టైలిష్ లుక్తో మన్నర చోప్రా అని చెప్పేసి ఒక వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా అజయ్ భూపతి రెబల్ నుంచి దర్శకుడుగా అని చెప్పేసి మరొక వార్త కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా కీర్తి సురేష్ 41 గంటలు నిద్రలేక షూటింగ్ అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. కిరణ్ భవరం కొత్త దారిలో కెరీర్ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో కిరణ్ భవరం చాలా అనతి కాలంలో ఏ విధంగా అయితే స్వయం కృషితో చిరంజీవి, రవితేజ, నాని, ఆ తర్వాత కిరణ్ అబ్బవరం, ఈ 4 పేర్లు ఎప్పుడు కూడా మనకు సినీ పరిశ్రమలో గుర్తుండిపోయేటువంటి పేర్లు. చిరంజీవి అయితే ఇంకా మరీ ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో, అలాంటి డామినేషన్ టైంలో, ఇంత మీడియా అసలు ఎలాంటి లేని సమయంలో ఒంటరిగా ఆయన వచ్చి ఆ పోరాటం చేసినటువంటి చూపెట్టినటువంటి
ఆ తెగింపు, ఆ ప్రతిభకి జనాలు పట్టం కట్టారు. ఆయన ఇన్స్పిరేషన్ చేసుకొని ఇలా ఎంతోమంది, ఎన్నో వేలాది మంది అని చెప్పాలి, వందల మంది కూడా వేలాది మంది ఇలా సినీ పరిశ్రమ అడుగుపెట్టారంటే, ఒక డ్యాన్సర్ గానో, ఒక డ్యాన్స్ మాస్టర్ గానో, ఒక యాక్టర్ గానో, ఒక కామెడియన్ గానో, ఒక హీరో గానో ఏదో రకంగా వచ్చిందంటే ఆయన చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళే. అంతెందుకు రవితేజ కూడా ఇన్స్పిరేషన్ చిరంజీవి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ లైన్లోకి కిరణ్ అబ్బవరం రావడం జరిగింది స్వయం కృషితో. చిరంజీవి, రవితేజ, నాని, కిరణ్ అబ్బవరం ఈ నలుగురు కూడా వాళ్ళకు వాళ్ళు వేసేటువంటి దారులే. ఒక ముళ్ళ దారిని ఒక పూల పాన్పులాగా మార్చుకున్నారు వీళ్ళందరూ కూడా. కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో దూసుకెళ్తా ఉన్నారు. ఒక మంచి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ మంచిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. చిన్న లవ్ స్టోరీ మొన్న వచ్చిన సినిమా కొన్ని కోట్లు కొలగొట్టింది. ఇప్పుడు చాలా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మామూలుగా మనకు సినిమాలో హీరో చనిపోతే సినిమా అనేది అసలు ఏంది నాయన, సినిమా హీరో చనిపోయాడు ఇంకేం సినిమా అని చెప్పేసి అంటారు. కానీ ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్టే హీరో చనిపోతాడు. అయినా కూడా సెకండ్ హాఫ్ సినిమాను రన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ కథను ఒప్పుకున్నాడు, చూసినావా, అది గ్రేట్. అట్లా ఒప్పుకోరు. హీరో చనిపోయినాక కథ ఏముంటుంది, సినిమా ఏముంటుంది అని చెప్పేసి భయపడతారు. అక్కడ ఆయన ఆ ధైర్యం చేసి చూసినా అక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలా అట్లా ఒప్పుకున్నందుకు ఇలా ఆయన సక్సెస్ఫుల్తో వెళ్తూ ఉన్నాడు. అట్లాంటి సినిమా అని కూడా ఇప్పుడు కా సినిమా మొన్న వచ్చింది. కా సినిమా కూడా ఒక వైవిధ్యభరితమైన ఒక సినిమా, ఒక డిఫరెంట్ స్టోరీ. ఫైనల్లో వచ్చేటువంటి ట్విస్ట్ అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అట్లా కథ ఎవరైనా చెప్తే ఏం కథరా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఆయనకు తెలుసు జనాలు నాడి ఏంటిది, జనాలు ఎట్లా చూస్తారు, ఎలా కథలు వాళ్ళకు ఒప్పుతాయని చెప్పేసి ఆయనకు తెలుసు. కాబట్టి ఆ సినిమా ఒప్పుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది కా సినిమా. సో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు కిరణ్ అబ్బవరం. తనదైన శైలిలో చూసుకెళ్తా ఉన్నారు. ఒక మంచి మంచి కంటెంట్లు ఎత్తుకోవడం అంటే ఎట్లా అంటే నెలకొక సినిమా రిలీజ్ అవుతా ఉంది అనేది. గతంలో చాలామంది కూడా మీమ్స్ వచ్చినాయి, అన్న కొంచెం గ్యాప్ ఇవ్వన్న గ్యాప్ ఇవ్వండి, ఎందుకంటే ఒక సినిమా అయిపోగానే నడుస్తున్నా కానీ ఇంకొక సినిమా రిలీజ్ అవ్వడం, నెలకొక సినిమా అట్లా ఆ విధంగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. డైరెక్టర్ కూడా వస్తూ ఉన్నారు ఆయన, ఎందుకంటే ఒక సహజ నటుడు, యాక్టింగ్ చేస్తున్నాడు అనిపించేది. మన ఇంటి పక్క అబ్బాయి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అన్నట్టు అనిపిస్తాడని చూస్తే. ఆ యాక్టింగ్ కూడా న్యాచురల్గా చేస్తాడు కాబట్టి సహజ నటుడుగా ఆయన ఒక మంచి పేరు కూడా వచ్చింది. అందుకే డైరెక్టర్ అందరూ కూడా, ప్రొడ్యూసర్ అందరూ కూడా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. స్టార్టింగ్లో ఆయన పరిగెత్తిండు ఛాన్సుల కోసం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వెంట డైరెక్టర్లు పరిగెడతారు, ఆయన వెంట నిర్మాతలు పరిగెడుతున్నారు. అక్రెడిటేషన్ కమిటీలో టీడబ్ల్యూజేఎఫ్కు ప్రాతినిధ్యం ఇవ్వాలి, ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు, జర్నలిస్టుల హక్కులకు మరోసారి న్యాయస్థానం అండా అని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా మద్యం దిగ్గజాలకు షాక్ అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాం. అదేవిధంగా రాహుల్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని చెప్పేసి మరొక వార్త వస్తున్నాం. స్కాలర్షిప్ ఫీజు రీఇంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర జరిగింది. తల్లి బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి, శ్రద్ధ వహించాలని చెప్పేసి ఆడ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చెప్తా ఉన్నారు. అదేవిధంగా మతాలకు ఖచ్చితంగా మాఫియా అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ట్రంప్ దౌత్యానికి నేతన్యాహు అడ్డుకట్ట అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. జలగణన చేయకొట్టిన సర్కార్ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా సమాజ హితానికి ఉపయోగపడే పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మరొక వార్త వస్తున్నాం మోయిన్బాద్ నుండి. ఈ నెల 6న సిపిఎం నాయకులు కామ్రేడ్ రాసాల వెంకటేష్ స్తూపావిష్కరణ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా. అదేవిధంగా ఉండాడి వెంకన్న మరణం బాధాకరం అని చెప్పేసి చిరుమతి లింగయ్య మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు భువనగిరిలో. పలారం బండి ఊరేగింపు అని చెప్పి చూస్తాను కుషాయగూడలో. అదేవిధంగా కేతనపల్లి మున్సిపల్ కమిషనర్పై బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణ అని చెప్పేసి మరొకసారి చూస్తున్నాము. వన మహోత్సవంలో మొక్కలు నాటిన బండారు లక్ష్మణ్ అని చెప్పేసి మరొక వార్త చూసుకోవచ్చు. మున్సిపల్ విభాగాల్లో సిబ్బంది పెంపునకు బీజేపీ నేత సురేష్ విడతి అని చెప్పేసి మరొక వార్త వస్తున్నాము. మత్తుకు దూరంగా ఉండండి అని చెప్పేసి ఇక్కడ నా అధికారులు మున్సిపల్ చైర్మన్ చెప్తా ఉన్నారు ఆదిలాబాద్లో. అదేవిధంగా
చరిత్ర పుస్తకంపై మాస్టర్ ట్రైనర్గా లెక్చరర్ తమ్మిశెట్టి శ్రీనివాస్ అని చెప్పేసి చూస్తున్నాము. రిమ్స్ సందర్శించిన ఐటీడీఏ పిఓ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా PKOC2 డీప్ సైడ్ గని సింగరేణిదే అని చెప్పి చూస్తున్నాము. పోరాటాలతోనే కార్మికుల హక్కుల రక్షణ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ దగా కోరు పాలనలో జనజీవనం అస్తవ్యస్తమని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్కు ఎమిరేట్స్ కార్గో సేవలు అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సింగరేణి నూతన అధికారులకు INTUC శుభాకాంక్షలు అని చెప్పేసి మరొక వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా వర్షపు నీటి సమస్యకు పరిష్కారం అని చెప్పేసి కారపల్లిలో మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉందని చెప్పేసి పొంగి పడుతున్న సంగం బ్రిడ్జ్ అంట అక్కడ తహసీల్దార్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా SI యుగేంద్ర గౌడ్ కూడా చెప్తా ఉన్నారు. వల్లికొండలో సేవ్ మణిగూర్ పోరాట ఫలితమే PKOC2 డీప్ సైడ్ బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఆలయ పునర్నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. అదేవిధంగా భద్రాద్రికి సీతారామ జిల్లాలో అందించాలని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అండర్ పాస్ రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే భువనగిరి అనిల్ కుమ్మరెడ్డి చెప్తా ఉన్నటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా యాప్ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తాం. జనసేన నేత ఉస్కిల రమేష్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మన వార్తలు చూసుకోవచ్చు. మహాపత్రికలో క్రమశిక్షణతోనే గుర్తింపు అని చెప్పేసి సింగరేణి సెక్యూరిటీ ట్రైనింగ్ అధికారి జాకిర్ హుస్సేన్ అక్కడ చెప్తా ఉన్నారు అధికారులతో. అదేవిధంగా EVM గోడౌన్ భద్రతను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పేసి భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అక్కడ చెప్తా ఉన్నటువంటి వార్త కూడా మన మహాపత్రికలో చూసుకోవచ్చు. సో ఇవి ఈరోజు ANN తెలుగు మార్నింగ్స్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు చూస్తూనే ఉండండి ANN తెలుగు.